చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన బొబ్బిలి యుద్ధం జరిగి నేటికి 265 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1757 జనవరి 24న జరిగిన ఈ యుద్ధము ధైర్య సాహసాలకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ యుద్ధంలో వీరమరణం పొందిన యోధులు, వీర మహిళల త్యాగగాథలు ఇప్పటికీ తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయి. ఈ సందర్భంగా బొబ్బిలిలో యుద్ధం జరిగిన చారిత్రక స్థలంలో ఏర్పాటు చేసిన యుద్ధ స్తూపం వద్ద ఘనంగా అమరవీరులకు నివాళులు అర్పించారు. బొబ్బిలి యుద్ధం జరిగి 269 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇవాళ బొబ్బిలి అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది. బొబ్బిలి యుద్ధ గాథ అనేది ఈ రోజుకి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో అవనివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో అవనివ్వండి, గోదావరి జిల్లాలో అవనివ్వండి, కృష్ణా జిల్లాలో అవనివ్వండి, రాయలసీమలో అవనివ్వండి, ప్రాంతాలకు అతీతంగా వీరోచితం, వీరమరణం, త్యాగానికి ప్రతీక బొబ్బిలి యుద్ధం అని ఈ రోజుకి కూడా బుర్రకథల రూపంలో, నాటకాల రూపంలో ఈ రోజుకి కూడా చెప్తున్నారంటే ఆ యుద్ధం అనేది, ఆ వీరోచిత గాథ, ఆ త్యాగానికి ప్రతిరూపమైనటువంటి ఘట్టం ఈ రోజుకి ఎంత చిరస్మరణీయమో మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. వేణుగోపాల స్వామి మూర్తి ఏదైతే రాణి మల్లమ్మదేవి గారు దుబాసి లక్ష్మయ్య అనే వ్యక్తితో మరి ఓటమి అనివార్యం అని తెలిసి మన వేణుగోపాల్ని కాపాడుకోవాలన్నటువంటి సంకల్పంతోనే మచిలీపట్నం దాటేస్తారో పలికినటువంటి స్వరూపం. అదేంటంటే ఒక గుడ్డలో కట్టి కావిడి మోసుకొని వెళ్తున్నప్పుడు శత్రువులకు దొరికిపోతారు. ఎవరు ఈ విగ్రహం ఏంటి అని అడిగితే కుష్ఠరోగి, లెప్రసీ అంటే కుష్ఠరోగి మేము వైద్యంకి తీసుకెళ్తున్నామని చెప్తే, కుష్ఠరోగి అయితే అప్పుడు విపరీతమైనటువంటి నొప్పి ఉండేది. మరి మూలగాలు కదా అని అడుగుతారు. అప్పుడు పేరు పెట్టి పిలిస్తే ఆ విగ్రహం అని మురుగుతుంది. అంత గొప్ప చరిత్ర అన్నమాట. అంత నిదర్శనం బొబ్బిలికి వేణుగోపాల స్వామి అంటే. మచిలీపట్నం బందర్లో బొబ్బిలి వేణుగోపాల స్వామి కోవులు అంటారు, అక్కడ నేను దర్శించుకోవడం జరిగింది. అది ఒక చాలా అపురూపమైనటువంటి బొబ్బిలి చరిత్రకు సంబంధించి, బొబ్బిలి రాజకుటుంబానికి సంబంధించి, బొబ్బిలి ప్రాంతానికి ఆ వేణుగోపాల స్వామి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరం అని మీకు అందరికి కూడా తెలియజేసుకుంటాం. ఆనాటి యుద్ధం ముఖ్య కారణం అనేది మనం కథల రూపంలోని, చలనచిత్రం రూపంలోని ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఈ చరిత్ర భావితరాల వారికి తెలియజేయాలి కాబట్టి ప్రతి ఏటా కూడా మా బొబ్బిలి సంస్థానాధీశులు ఇదే రోజుని ఇక్కడ వారిపిల్లరు ఆ యుద్ధానికి గుర్తుగా నాటి రాజులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే రోజుని ప్రతి ఏటా కూడా ఇక్కడికి వచ్చి ఆనాటి యుద్ధంలో పాల్గొని అమరజీవులైన ప్రతి సైనికులకు కూడా ఇవాళ శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. అయితే మా బొబ్బిలి ప్రాంతవాసులుగా, మా బొబ్బిలి గ్రామ ప్రజల తరపుని ఇవాళ మా ప్రస్తుతం ఉంటున్నటువంటి మా ఎమ్మెల్యే గారు బేబీనాయన గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారైన రాంబర్గ్ శరత్బాబు గారికి ఇవాళ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆనాటి యుద్ధంలో పాల్గొన్న అనేక మంది వీరులు ఉన్నారు. వారిలో ముఖ్యులైనటువంటి తాండ్ర పాపారాయుడు గారికి బొబ్బిలిలో సముచితమైన గౌరవం దక్కింది. వారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాయుడప్ప రంగారావు గారి విగ్రహాన్ని ఇక్కడ ముక్కి కోడల్లో ఎక్కడో దగ్గర ఏర్పాటు చేసి ఇక్కడికి అనేక మంది సందర్శకులు వస్తుంటారు రాష్ట్రం నలుమూలల నుండి కూడా. వారు ఎవరని ప్రతి ఒక్కరు అడుగుతున్నప్పుడు మాలాంటి వారు రంగారావు గారి పేరు చెప్పడమే జరుగుతుంది తప్ప వారి విగ్రహాన్ని చూపించలేకపోతున్నాం. ఇవాళ బొబ్బిలి ప్రజలందరూ కూడాను ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బొబ్బిలి ముక్కి కోడల్లో ఎక్కడైనా సరే మా రంగారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించాలని మా బొబ్బిలి ప్రజల తరపుని, మా గ్రామం తరపుని వారిని కోరడం జరిగింది. కాబట్టి వారు కూడా సుముఖంగా వాటిని ఆమోదించడం జరిగింది.